డీటెయిల్స్లోకి వెళదాం. హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశం మహానాడు ఇవాళ ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు హైదరాబాద్ గండిపేటలోని తెలుగు విజయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ తొలిసారిగా 2 రాష్ట్రాలకు కలిపి సంయుక్తంగా మహానాడు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండగా తెలంగాణలో అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న సమయంలో మహానాడు నిర్వహిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్టీ ప్రతినిధులను ఈ సమావేశాలకు ఆహ్వానించారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన చర్చ చేపడుతున్న ఏపీ విషయాలపైనే ఎక్కువ దృష్టి సారించనున్నారు. ఈ మహానాడులో లోకేష్ కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టే అవకాశం ఉంది. ఈ మహానాడులో మరోసారి చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మహానాడులో 30కి పైగా తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు చెందిన 10 అంశాలపైన తీర్మానాలు రూపొందించారు. పార్టీకి జాతీయ హోదా, విస్తరణ అవకాశాలపై చర్చిస్తారు. తెలంగాణకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించాలన్న ఆలోచన ఉన్నా ఆ అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెడుతూ ఒక తీర్మానం చేయడంతో సరిపుచ్చుతారన్న మాట వినిపిస్తోంది.